తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చచ్చారు ముగ్గురు, చచ్చారు నలుగురులో ముగ్గురు చచ్చారు. ఏంటి ఇంత ఓపెన్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎస్, ఇప్పుడు మనం సంబరం చేసుకోవాల్సిన సమయం ఇది. నిజంగా మనం చాలా గర్వంగా, గొప్పగా, సంతోషంగా ఫీల్ అవ్వాల్సిన టైం ఇది. ఎందుకంటే పహల్గామ్లో 27 మంది అమాయకమైన టూరిస్టులని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 టూరిస్టులతో కలిపి, చంద్రమౌళి, మధుసూదన్ వీళ్ళతో కలిపి పహల్గామ్లో మొత్తం 27 మందిని అత్యంత దారుణంగా చంపిన 4 ఉగ్రవాదుల్లో 3 గుండెల్లోకి మన ఆర్మీ బుల్లెట్లను దించింది. 3 హతమార్చింది. వాళ్ళ శరీరాల్ని తునకలు చేసింది. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టకుండా 3 నెలల పాటు ఆపరేషన్ నిర్వహించిన మన భారత ఆర్మీ మొత్తానికి ఇవాళ విజయం సాధించింది. ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇవాళే మన పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ భారత పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్లో సాధించిన విజయాల గురించి గర్వంగా మాట్లాడుతున్న సందర్భం ఇది. సరిగ్గా ఇదే సమయంలో శ్రీనగర్, కాశ్మీర్లోని శ్రీనగర్కు సమీపంలో ఉన్న హర్వాన్లోని లిద్వాన్లో ఉన్న దాజిగమ్ నేషనల్ పార్కులో ఈ 4 ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఒక్కసారి వాళ్ళ ఫోటోలు చూద్దాం. 4 ఉగ్రవాదుల ఫోటోలు చూద్దాం. ఈ 4 ఉగ్రవాదుల్ని ఈ నలుగురే కశ్మీర్లో పహల్గామ్లో అరాచకాన్ని సృష్టించింది, రక్తపాతాన్ని పారించింది, అమాయకులైన మన 27 మంది టూరిస్టులని పొట్టన పెట్టుకుంది. భార్యల కళ్ళ ముందే తుపాకీ గొంతు పైన గుండెలోకి ఎక్కుపెట్టి మోడీని తలుచుకోండ్రా అంటూ కాల్చిన ఈ 4 దుర్మార్గుల్లో 3 హతమయ్యారు. 3 అత్యంత దారుణంగా చంపేశారు. చచ్చిన 3 ముష్కరుల పేర్లు ఒకసారి చదువుతాను. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తలహా. ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తలహా. ఈ 3 ఉగ్రవాదులు చచ్చారు. రక్తపు మడుగులో ఇప్పుడు అలా శరీరాలు ఉన్నాయి. మౌంట్ మహదేవ్ సమీపంలో కొనసాగిన ఆపరేషన్ మహదేవ్లో 3 నెలలుగా ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోంది. ఈ ఉగ్రవాదులంతా మౌంట్ మహదేవ్ సమీపంలోని ఒక పార్క్ దగ్గర, దాజిగమ్ నేషనల్ పార్క్ దగ్గర నక్కి ఉన్నారని తెలుసుకున్న మన ఆర్మీ చాలా చాకచక్యంగా ఈ 4 3 లేపడేసింది. నిజంగా ఆ రోజు ఎంత ఏడ్చాం, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాం. అమాయకులైన మన బిడ్డల్ని, మన భారతమాత బిడ్డల్ని, ముద్దు బిడ్డల్ని అన్యాయంగా కాల్చి చంపేశారు. భార్యల కళ్ళ ముందు భర్తల గుండెల్లోకి తుపాకీ గుళ్లను దించి వాళ్ళ పిల్లల ముందు అన్యాయంగా కాలిస్తే రక్తపు మడుగులో కొట్టుకొని విలవిల్లాడి ప్రాణాలు వదిలేసిన ఆ రోజుని, ఏప్రిల్ 22వ తేదీని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి తెచ్చుకోండి. ఆ రోజును గుర్తు తెచ్చుకోండి. పహల్గామ్లో మన అమాయకులైన పర్యాటకులు చనిపోయిన రోజును గుర్తు తెచ్చు. ఈ రక్త పిశాచులు, ఈ దుర్మార్గులే మన వాళ్ళని అన్యాయంగా చంపారు. ఎంత దారుణం! ప్రపంచం మొత్తం మాట్లాడే పరిస్థితి. ప్రపంచం మొత్తం ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన ఈ 3 ఉగ్రవాదులు, లష్కరే తోయిబా నడిపిస్తుంది ది రెసిస్టెంట్ ఫ్రంట్ని. లష్కరే తోయిబా ప్రభావితమైన ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన 3 ఉగ్రవాదులు పీఓకేలో సైనిక శిక్షణ శిక్షణ తీసుకున్న తర్వాత ఆపరేషన్ పహల్గామ్ ఆపరేషన్ చేశారు. పర్యాటకులని ప్రశాంతమైన వాతావరణంలో పర్యాటకులని పిలిచి మరీ తుపాకులతో కాల్చారు. మీ మతం ఏంటి అని అడిగారు. మీరు హిందువులైతే అంతేకాదు కల్మా చదవమంటూ వాళ్ళని బెదిరించారు. కల్మా చదవని వాళ్ళ గొంతులో తుపాకీ పెట్టి గుండ్లు పేల్చారు. కల్మా చదివిన వాళ్ళని కూడా కాల్చి చంపేశారు. మతం పేరుతో హిందువులైతే అత్యంత దారుణంగా చంపేస్తామని మతం పేరుతో అన్యాయంగా చంపేశారు. 27 మంది ఆ కుటుంబాలు ఇవాళ రోధిస్తున్నాయి. 3 నెలల్లో మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే మనం మర్చిపోతామా? మన కుటుంబాన్ని నడిపించేవాళ్ళు, మన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నవాళ్ళు అటువంటి వ్యక్తుల్ని అన్యాయంగా, సంతోషంగా గడిపేందుకు కుటుంబంతో కలిసి కాశ్మీర్కు వెళితే ఆ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎదురై, ఈ 4 ముష్కరులు ఎదురై తుపాకీ గుండె మీద పెట్టి నీ మతం ఏంటి, నీ ప్రాంతం ఏంటి, కల్మా చదువుతావా ఇలా అడిగి కాల్చి చంపితే ఎలా మర్చిపోతాం? ఆపరేషన్ సింధూర్లో
పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 స్థావరాల్ని నిమిషాల్లో 21 నిమిషాల్లో నేల మట్టం చేసిన భారత ఆర్మీ మన శక్తి సామర్థ్యాలేంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. అటువంటి ఆపరేషన్ సింధూర్లో తప్పించుకు తిరిగిన ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన ఈ 3 ఉగ్రవాదుల్ని ఇవాళ హతం చేసి ఈ దేశానికి రక్త తర్పణం చేసింది. రగిలిపోతున్న మన భారత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు శాంతిని, ఎంతో కొంత శాంతినిచ్చే ప్రయత్నం చేసింది. పహల్గామ్ ఎన్కౌంటర్ తర్వాత జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. పహల్గామ్ ఎన్కౌంటర్ తర్వాత మన మిలిటరీ అంటే కశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ ట్రూప్స్ అట్లాగే బిఎస్ఎఫ్ 3 కలిసి ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో 3 ఎవరైతే పహల్గామ్లో కాల్పులు జరిపారో, అన్యాయంగా మన వాళ్ళని చంపేశారో వాళ్ళ ప్రాణాలు తీసినట్టుగా తెలుస్తోంది. స్పష్టంగా అర్థమవుతుంది. అత్యంత దారుణంగా మన వాళ్ళని చంపిన వాళ్ళని మన భారతీయ తుపాకీ గుళ్ళకి వాళ్ళని నేలమట్టం చేసింది మన ఆర్మీ. ఏదేమైనా లోక్సభలో ఇవాళే ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ పైన అనేక రాజకీయ దుమారాలున్నాయి. ఎందుకు ట్రంప్ పదే నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటాడనే ప్రశ్న పెద్దగా కనిపిస్తోంది. అంతేకాదు ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే, ఇవన్నీ వదిలేస్తే రాజకీయం ఇవ్వాలి, కాకపోతే మనం రేపు చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు. కానీ మనల్ని చంపిన వారిని పాకిస్తాన్లో ట్రైన్ అయ్యి పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ వాళ్ళకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఇచ్చే డబ్బులతో తుపాకులు కొని, వాళ్ళు ఇచ్చే డబ్బులతో బుల్లెట్లు కొని ఆ తుపాకులతో మన దేశంలోకి దొగ్దిదారిన దొంగ మార్గంలో ఎంటర్ అయ్యి అన్యాయంగా మనల్ని కాల్చి చంపేసిన ఈ ఉగ్రవాదం నశించాలనే ఉద్దేశంతో చేసిన ఆపరేషన్ సింధూని మనం సమర్థిస్తాం. ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఇదే రోజు ఎప్పుడైతే పార్లమెంట్లో ఈ చర్చ జరుగుతుందో ఆ సమయంలోనే ఈ 3 ఉగ్రవాదుల్ని హతం చేయడం నిజంగా భారత ఆర్మీకి హ్యాట్సప్ చెప్పాల్సిందే. చూద్దాం ఆ 4వ వాడిని కూడా ఎలా వేటాడి చంపుతారు. ఇప్పటికే ఆర్మీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది, ఆపరేషన్ మహాదేవ్లో ఒక గొప్ప విజయాన్ని సాధించామని. ఆపరేషన్ మహాదేవ్లో పహల్గామ్లో ఉగ్రదాడి చేసిన దుర్మార్గులని హతం చేశామని. ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తారో, ఉగ్రవాదంలో ఉంటారో అటువంటి వాళ్ళని బతకనివ్వం, అంతం చేస్తామనే వార్నింగ్ మరోసారి ఇచ్చినట్టయింది. ఏదేమైనా మన మిలిటరీ అట్లాగే కశ్మీర్ పోలీసులు కలిసి చేసిన ఈ ఆపరేషన్లో నిజంగా ఇవాళ గొప్ప విజయం సాధించారని చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ కంటే సింధూర్ మొత్తం ప్రపంచానికి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశమని చాటి చెబితే, పహల్గామ్లో జరిగిన ఇవాళ కశ్మీర్లో జరిగిన ఈ ఆపరేషన్ మహాదేవ్ ఈ దేశంలో ఉగ్రవాదానికి స్థావరం లేదు, చోటు లేదు, సరైన రక్షణ స్థావరం లేదు అని చాలా స్పష్టంగా చాటి చెప్పినట్టయింది. మీరేమనుకుంటున్నారు? ఈ ఉగ్రవాదుల్ని హతం చేయడాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి న్యాయం జరిగిందనుకుంటున్నారా? వాళ్ళకి సరైన న్యాయం జరిగిందనుకుంటున్నారా? ఇంకా మిగిలింది చేయాల్సిందనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ రైట్గా ఉంటే ఖచ్చితంగా వాటిపైన నేను మళ్ళీ వీడియో చేస్తాను. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.